వెల్కమ్ టు టీపీసీ ఛానల్. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం పైన క్విక్ అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇజ్రాయెల్ జరుపుతున్న డ్రోన్ మరియు మిసైల్ దాడితో ఇరాన్ క్యాపిటల్ సిటీ తెహ్రాన్ మొత్తం తగలబడిపోతుంది. తెహ్రాన్ సిటీలో ఏ టైంలో ఎక్కడ బాంబు పడుతుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్న ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా వెంటనే తెహ్రాన్ సిటీని వదిలి వెళ్లిపోవాలని ఇండియా ఎంబసీ సర్క్యులర్ జారీ చేసింది. ఎవరికైనా ఇమీడియట్ హెల్ప్ కావాలంటే ఇండియా ఎంబసీని కాంటాక్ట్ చేయాలని కోరింది. తెహ్రాన్ సిటీని వదిలి వెళ్లాలని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పడంతో అమెరికా కూడా ఇరాన్ పై అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యుఎస్ నేవీ షిప్ కూడా ఇరాన్ వైపు రావడం, కొన్ని యుఎస్ వార్ జెట్స్ ఇజ్రాయెల్ చేరుకోవడం దీన్ని బలపరుస్తున్నాయి. అంతేకాకుండా G7 సమిట్ లో ఉన్న ట్రంప్ సడన్ గా యుఎస్ఓకి రిటర్న్ అవ్వడం, వెళ్ళగానే సిచ్యువేషన్ రూమ్ లో మీటింగ్ ఉంటుందని ట్రంప్ చెప్పడంతో ఇరాన్ లో ఏదో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ చేస్తున్న అటాక్స్ వల్ల అండర్ గ్రౌండ్ లో ఉన్న ఇరాన్ లోని న్యూక్లియర్ వెపన్స్ దెబ్బతినలేదని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ప్రెసిడెంట్ రాఫెల్ గ్రోసీ ప్రకటించారు. అయితే ఇరాన్ లోని న్యూక్లియర్ స్టేషన్స్ ని భూమికి చాలా లోతుగా నిర్మించడంతో వీటిని పెంచాలంటే GBU-57 బంకర్ బస్టర్ బాంబులు అవసరం. ఇవి అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. 20 అడుగుల పొడవు, 13,600 కిలోల బరువు ఉండే బంకర్ బస్టర్ బాంబుని ప్రయోగించాలంటే B-2 స్పిరిట్ బంపర్స్ అవసరం. వీటిలో 5 వార్ జెట్స్ ని అమెరికా వెస్ట్ ఏషియాలోని డియాగో గార్సియా బేస్ కి తీసుకువచ్చింది. రీఫ్యూయల్ ట్యాంకర్స్ కూడా వచ్చాయి. ఇవే కాకుండా బ్రిటన్ కూడా ఫైటర్ జెట్లను వెస్ట్ ఏషియా బేసెస్ లో నిలిపి ఉంచింది. దీంతో పాటు సోషల్ మీడియాలో ఇరాన్ కు ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ బాంబ్ తయారు చేయలేదని ట్రంప్ పోస్ట్ చేయడాన్ని బట్టి చూస్తే ఇజ్రాయెల్ కు సహాయంగా యుఎస్ఏ కూడా ఈ వార్లోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ స్టేట్మెంట్ కి ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ట్రూత్ లో ఒక పోస్ట్ చేశారు. నేను G7 సమిట్ ని ఎందుకు వదిలి వెళ్తున్నానో మాక్రాన్ కి తెలియదు. రెండు దేశాల మధ్య పీస్ అగ్రిమెంట్ కోసం కాదు, అంతకంటే పెద్దదే జరగబోతుంది అని ట్రంప్ పోస్ట్ చేశారు. ఇరాన్ లోని పార్దో న్యూక్లియర్ స్టేషన్ ని పేల్చడం అమెరికాకి అత్యంత అవసరం. ఎందుకంటే ఇక్కడ 83.5% శుద్ధి చేసిన యురేనియం ను గుర్తించారు. అయితే న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి యురేనియం క్వాలిటీ 90% ఉంటే సరిపోతుంది. ఈ పార్దో న్యూక్లియర్ స్టేషన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి చాలా దగ్గరలో ఉంది. అందుకే దీన్ని బ్లాస్ట్ చేయడం యుఎస్ఏకి అత్యంత అవసరం. అయితే ఇరాన్ క్యాపిటల్ సిటీ తెహ్రాన్ లో ఇజ్రాయెల్ కి చెందిన గూఢచారి సంస్థ మొసాద్ కి చెందిన డ్రోన్ ఫ్యాక్టరీని ఇరాన్ బ్లాస్ట్ చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ పై భారీగా మిసైల్స్ తో అటాక్ చేయడం వల్ల ఇరాన్ ఎయిర్ స్పేస్ ని మూసివేసింది. ఇకపై ఇరాన్ మీదుగా ఎటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వెళ్లడం కుదరదు. దీంతో పాటు లెబనాన్, జోర్డాన్, ఇరాన్ ఎయిర్పోర్ట్లు పూర్తిగా మూసివేయడంతో వెస్ట్ ఏషియాకి ఎటువంటి ఫ్లైట్స్ లేవు. అయితే తెహ్రాన్ కి సంబంధించిన ఏరోస్పేస్ ను ఇజ్రాయెల్ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే తెహ్రాన్ లో ఉన్న 10,000 మంది ఇండియన్స్ ని రక్షించడానికి ఒక టీం ని ఏర్పాటు చేసిన ఇండియన్ గవర్నమెంట్ అక్కడున్న వారిని ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా తీసుకువస్తామని ప్రకటించింది. ఇప్పటికే అక్కడి నుంచి 100 మంది స్టూడెంట్స్ భారత్ కి తిరిగి వచ్చారు. ఇంకా యుద్ధంలో ఇరాన్ పై ఇజ్రాయెల్ చేయి సాధించడానికి కారణం ఇరాన్ లోని మిసైల్స్ లాంచర్స్ ని ఇజ్రాయెల్ చాలా వరకు బ్లాస్ట్ చేసింది. దీంతో ఇరాన్ దగ్గర మిసైల్స్ ఉన్నా కానీ వాటిని ప్రయోగించడానికి లాంచ్ ప్యాడ్స్ లేవు. మరొకటి ఇరాన్ మెయిన్ రెవెన్యూ ఆయిల్. వీటిని టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ పైన, స్టాక్ ఉంచిన క్రూడ్ ఆయిల్ పైన దాడులు చేసింది. దీంతో ఇరాన్ త్వరలో ఎకనామికల్ గా కూడా వీక్ అవుతుంది. ఇరాన్ లోని మిలిటరీ అధికారులను న్యూక్లియర్ సైంటిస్టులపై అటాక్ చేసి వారిని చంపేసింది. అయితే ఇప్పటి వరకు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగే వార్ లో వేరే కంట్రీస్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు యుఎస్ఏ, బ్రిటన్ డైరెక్ట్ గా ఇరాన్ పై అటాక్ చేస్తే ఇరాన్ కి ఫ్రెండ్లీ కంట్రీస్ అయిన చైనా, రష్యా ఇరాన్ కి హెల్ప్ చేయడానికి వస్తే ఈ యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇరానీ సుప్రీం ఐతుల్లా ఖమెనీ మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఇరాన్ పై అటాక్ చేసి పెద్ద తప్పు చేసిందన్నారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదని, అన్కండిషనల్ గా ఇరాన్ లొంగిపోవాలని చెప్పారు. అంతేకాకుండా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఎక్కడున్నాడో మాకు తెలుసని, కానీ అతన్ని ఏమీ చేయమని చెప్పారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేస్తున్న మిసైల్స్ అటాక్స్ కి అదే విధంగా ఇరాన్ కూడా తిరిగి ఇజ్రాయెల్ పైన మిసైల్ అటాక్స్ జరుపుతుంది. కానీ ఈ అటాక్స్ లో ఇరాన్ భారీగా నష్టపోయింది. ఎందుకంటే ఇరాన్ లోని న్యూక్లియర్
సైంటిస్టులను ఇజ్రాయెల్ చంపేసింది. అంతేకాకుండా ఇరాన్ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ ని, ఇరాన్ మిలిటరీ టార్గెట్స్ ని, ఆయిల్ రిజర్వ్స్ ని, ఇలా యుద్ధం మొదలైన ఈ 6 రోజుల్లో ఇరాన్ లోని 1100 టార్గెట్స్ పైన ఇజ్రాయెల్ అటాక్స్ జరిపింది. అయితే ఎన్ని అటాక్స్ జరిగినా ఇరాన్ ఇజ్రాయెల్ కి, అమెరికాకి లొంగిపోదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా ప్రకటించారు. ఇంకా మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.